హాయ్ పెట్టాం వెళ్ళిపోయాం అని కాదు. ఏదన్నా ఛానెల్ మీకు ఇంపార్టెంట్ ఉంది అంటే, ఆ ఛానెల్‌లో అట్లానే ఉండండి. దాంట్లో వోళ్ళు కూడా వస్తారు మీ ఛానెల్‌కి. అన్ని ఛానెల్స్ తిరిగితే వాళ్ళు రారండి. మనకి టైం వేస్ట్, నెట్ వేస్ట్. అది. గుడ్ ఆఫ్టర్‌నూన్ లక్కీ గారు అంటున్నారు రాజేశ్వరి గారు. బాగా స్వీట్ వాయిస్ వస్తుంది అంటున్నారు మోర్మణి గారు. అవునా? సపోర్ట్ చేయాలి కదా! అంటున్నారు లక్కీ గారు. అన్నో మాక్సిమం 30 మినిట్స్ ఉన్నా 2, 3 డేస్. అవునన్ను లాజిక్కే అంటున్నారు. ఎందుకంటే ఇట్లా చాలా మందికి తెలియక అన్ని ఛానెల్స్ తిరగటం, వాళ్ళ ఛానెల్స్‌కి వాళ్ళు రాకపోవటం, నేనెళ్ళాను కదా! వాళ్ళెందుకు రారు అంటాం. వాళ్ళు రారు. ఎందుకంటే మనకి ఏ ఛానెల్‌లో అయితే ఇంపార్టెంట్ ఇస్తారో, ఆ ఛానెల్‌లో ఉంటే, ఆ ఛానెల్‌లో ఉన్నోళ్ళు కూడా మీ ఛానెల్‌కొస్తారు. అందరూ రావాలని లేదు. నలుగురు, ఐదుగురు వచ్చినా వచ్చినట్టే. 2 ఛానెల్స్, 3 ఛానెల్స్ ఇప్పుడు నేనైనా అంతే. 2, 3 ఛానెల్స్ ఇంపార్టెంట్‌గా పెట్టుకుంటా. నాకు ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నేను కంపల్సరీగా గంట, గంటన్నర ఉంటాను. ఛానెల్ చూస్తూనే ఉంటాను. నా ఐడీలు రన్నింగ్ అవుతూనే ఉంటాయి. గుడ్ ఆఫ్టర్‌నూన్ రాజేశ్వరి అక్కో. నైస్ మీటింగ్ యూ అక్క అంటున్నారు లక్కీ గారు. అన్నం తినిపించి టాబ్లెట్ వేసుకున్నాను, పడుకున్నాడు అంటున్నారు. అవునా? ఓకే. జాగ్రత్తండి. ఏం కర్రీ రాజేశ్వరి సిస్టర్ అంటున్నారు మోర్మణి గారు. బాలాజీ గారు ఎండు రొయ్యలు, గోంగూర బావుందంటున్నారు. సూపర్ సూపర్‌గా ఉందండి. కాపోతే ఎందుకో ఎండు రొయ్యలు ఉప్పు తగ్గినట్టుగా ఉంది. మణి అక్క ఇక నాన్ వెజ్ కుమ్మేస్తుంది ఈ రోజు నుండి అన్నారు. అవును. రొయ్యలంట సూపర్‌గా ఉంటాయి. అంటే కోడి కడుపులోది వండుకున్నారు అని. యెస్. ఇదే ఫస్ట్ టైమ్ వింటోంది. నేను చెప్పింది కరెక్టే కదండీ. బాగా కుమ్మిన బ్యూటీ అంటున్నారు లక్కీ. అంటున్నారు మోరుమణి గారు. బ్యూటీ థ్యాంక్ యూ అక్క. వామ్మో! దేనికి థాంక్స్ చెప్తున్నారు? బ్యూటీ అన్నందుకా? లేకపోతే పలకరించినందుకా? లేకపోతే కోడి కడుపులోది వండుకున్నందుకా? చెప్పండి లక్కీ గారు. రాధక్క ఉందా? పనయిందా? పూజలు చేసేసారా అంటున్నారు లక్కీ గారు. లక్కీ గారు ఛానల్ గ్రోత్ అవుతుంది. టెన్షన్ వద్దు అంటున్నారు రాజేశ్వరి గారు. యెస్. మనం టెన్షన్ పడితే వాచ్ అవర్ రాదు. ఆటోమేటిక్‌గా తగ్గిద్ది. ఆ టెన్షన్‌లో మనకి బీపీలు, షుగర్‌లు ఇయన్నీ వస్తాయి. పట్టించుకోవాలి. మరీ అంత ఇదిగా ఎళ్ళామంటే అన్నీ తగ్గుతాయి. మనం ఎక్కువ టెన్షన్ పడే కొద్దీ అక్కడ వాచ్ అవర్ తగ్గుతూ ఉంటది. లక్కీ గారు ఛానల్ గ్రోత్ అవుతుంది. ఈ టెన్షన్ వద్దని. రాజేశ్వరి సిస్టర్ ఇంటి ముందున్న గేట్ ఎలా తీయాలి? అంటున్నారు మోర్మణి గారు. రాజేశ్వరి గారు అక్కడ ప్రశ్నేశారు. ఆన్సర్ స్పీడ్‌గా చెప్పాలి. ఏమి గ్రోతో ఏమో వస్తున్నాయి, పోతున్నాయి అంటున్నారు. వస్తాయి. ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఒక్కో టైంలో హై లెవెల్‌కెళ్తారు. ఒక్కో టైంలో లో లెవెల్ పడిపోతారు. దాన్ని కూడా సింపుల్‌గా తీసుకోవాలి. టెన్షన్ పడకూడదు. 4, 5 రోజులు తగ్గిద్ది బాగా. ఒక వారం రోజులు. అప్పుడు కూడా నార్మల్‌గా ఉంటది. దాని తర్వాత గ్రోత్ అయిద్ది ఎక్కువగా. నవ్వుతున్నారు మణి గారు. సబ్ చేసుకున్నారు. మళ్ళీ తీసుకుంటున్నారు ఏమో నా డౌట్ అంటున్నారు. అవును తీసుకుంటారు లక్కీ గారు. మీరొకటి గమనించండి. క్యూటీ వాచ్ టైమ్ ఎంత అంటున్నారు మోరుమణి గారు. బాలాజీ గారు మోరుమణి గారు ఏం చెప్తున్నారు అంటున్నారు. అబ్బా! బాలాజీ గారు చూడండి. హ్మ్. మీ ఇంటి ముందు గేట్ ఎట్లా తీస్తారు అని చెప్పని అడిగారు. దేవుడా! మణి అక్క ఏం అడుగుతేలే అక్క నా వాచ్ టైమ్ గురించి. అడుగుతావులే అక్క నా వాచ్ టైమ్ గురించి అంటున్నారు లక్కీ గారు. చెప్పాలి రాజేశ్వరి సిస్టర్ ఫాస్ట్ అంటున్నారు మోరుమణి గారు.
అయ్యో!